ఏదైతే కనుక చంద్రబాబు నాయుడు గారు వన మహోత్సవంలో భాగంగా అనంతవరంలో ఆయన ఇది దేవతల రాజధాని, దేవతల కొలువై ఉన్న రాజధాని అంటూ ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో, హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఇది దేవతల రాజధాని కాదు. నా మాట అడగాలంటే నాకు సిగ్గేస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే బాధేస్తుంది. వేశ్యల రాజధాని ఇది ఏదైతే కనుక హిందువులు ఇది దేవతల రాజధాని అంటే మేము ఒప్పుకోరు అంటూ ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యని, కృష్ణరాజు అనే జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యని మీరు ఎలా చూస్తారమ్మా? చెప్పు తెగేదా కొట్టాలి ముందు ఆయన్ని. ఆయన వయసు ఎంత? ఆయనకి పెళ్ళము, పిల్లలు, ఇంకా చెల్లెళ్ళు, కన్న తల్లి, ఇంతమంది ఉన్నారు. అంతమంది అన్నా గుర్తు రాలేదా ఆడబడుచులను అనేటప్పుడు? అలాంటి మాటలు నువ్వు మాట్లాడావంటే అసలు జంతువులు కూడా సిగ్గుపడేలాంటి వాడు అని అర్థమైంది. ఆయన సుమారు ఆయన వయసు 60 దాకా ఉండొచ్చు మేము అనుకుంటున్నాము. అంత పెద్ద ఆయన తెలిసి తెలియక కుర్రోళ్ళు ఏమన్నా అన్నారు అనుకోవటానికి లేకుండా నీ వయసుని మించి మాట్లాడావు అంటే నువ్వు అసలు అన్నం తింటున్నావా లేకపోతే కంపలమటి తింటున్నావు అని కూడా అడుగుతున్నాం మేము. అసలు అవి అడగకూడదు. నిజం చెప్పాలంటే ఎంత బాధ వస్తుందంటే మొన్న మీరు మాట్లాడిన దగ్గర నుంచి అసలు ఆడవాళ్ళు ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు శిక్షించాలా వాడిని అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన్నొక్కడిని కొమ్మినేని సీను ఆయన్నొక్కడిని వీళ్ళిద్దరిని మాత్రం ముందు అర్జెంటుగా స్టేషన్లో వేయాలని మహిళలందరం కోరుకుంటున్నాము. భారతీ రెడ్డి కూడా ఉంది అమరావతిలోనే, ఆమెను కూడా కలిపి అన్నాడు. ఆమె కూడా బయటకు వచ్చి ఆమె కూడా ముందు సాక్షి మీద పెట్టిద్దా లేకపోతే శ్రీనివాస మీద పెట్టిద్దా లేకపోతే రాజు మీద పెట్టిద్దా ఎవరి మీద పెట్టిద్దో తెలియదు, కానీ ఆమె కూడా ముందు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని మహిళలుగా మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఒక ప్రాంతం మీద విషం చిమ్మే ప్రోగ్రాం ఎందుకు తలకెత్తుకున్నారనుకోవచ్చు అంటారు ఈ సాక్షి మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ? అంటే అమరావతి డెవలప్మెంట్ చేయకూడదు, వాళ్ళ మీద విషం జిమ్మితే వీళ్ళు భయపడి వెనక్కి వెళ్తారని అనుకుంటున్నారు. కానీ మహిళలు అంత చేతగాని వాళ్ళు కాదు. మగోళ్ళన్నా వెనక అడుగేస్తారేమో కానీ ఆడవాళ్ళు మాత్రం ఎవరు అడుగు వెనక్కి వెయ్యరు. వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తామని మహిళలుగా మేమందరం అంటున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే అమ్మా, అదే వైసీపీలో రోజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అది యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. మరి వరుడు కళ్యాణి ప్రజెంట్ ఎమ్మెల్సీ, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటుంది, ఆమె కూడా అధికార ప్రతినిధిగా ఉంది. అలాగే చూస్తే యాంకర్ శ్యామలారెడ్డి, వీళ్ళందరూ మహిళలకు ఏదో అన్యాయం జరిగితే కనుక తొక్కి నారదీస్తామంటూ మాట్లాడే వీళ్ళు ఈరోజు ఎందుకు బయటికి రావట్లేదు అనుకోవాలంటారు? మరి అదే కదా, వాళ్ళు ఆడోళ్ళు కాదేమో, ఆడోళ్ళు అందరూ బయటికి రావాలి. అసలు పార్టీకి సంబంధం లేదు. ఆడ జన్మ ఎత్తిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు ఈ పోరాటం చెయ్యాలి. ముందు సాక్షిని కూడా మూసేయాలి. ఇలాంటి డిబేట్లు పెట్టకుండా సాక్షిలో ఇలా సాక్షి కూడా మూసేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మహిళలుగా. అంటే ఎందుకని ఇప్పుడు ఈ రోజా కానీ వీళ్ళందరూ వైసీపీ పార్టీలో గతంలో నేను అడుగుతున్నానమ్మా, అసెంబ్లీకి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అసెంబ్లీలో పాల్గొన్న ప్రాంతాన్ని వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల రాజధాని అని మాట్లాడుతున్నప్పుడు వీరు ఎందుకని స్పందించలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళ సొంత మీడియాలో ఉంది కాబట్టి స్పందించలేకపోతున్నారు అంటారా? మరి వాళ్ళదే కదా మీడియా, వాళ్ళకి ఆత్మ సాక్షిగా వాళ్ళకి తెలుసు అది తప్పు మాట అని తెలిసినా వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. అంటే కేవలం వాళ్ళది సాక్షి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనిషి కాబట్టి, భారతీ రెడ్డి వాళ్ళ మనిషి కాబట్టి ఏదన్నా అంటే మాకు ఇప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నాము సాక్షిలో అదేది పార్టీలోకి వచ్చి అని చెప్పేసి వాళ్ళు అనుకునే వాళ్ళు లోపల బాధ ఉన్నా ఆడవాళ్ళు అన్నారు ఇవాళ వాళ్ళని అంటే రేపు మమ్మల్ని అన్నట్టే అని తెలుసుకున్న ఆడ కూతురు ఎవరైనా బయటకు వచ్చి ఇప్పుడు బయటకు రావాలి. అసలు పార్టీకి సంబంధం లేకుండా మహిళ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు బయటకు రావాలి. కష్టపడి భర్త ఉన్నా లేకపోయినా పిల్లల్ని సాక్కొని పైకి తీసుకొస్తుంది అంటే ఒక ఆడకూతురు. వాళ్ళని పట్టుకొని ఆడవాళ్ళని ఇంత నీచంగా మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళు సాక్షి అనేవాళ్ళు, సాక్షిలో ఉన్న వీళ్ళు వైసీపీలో ఉన్న పేటీఎం బ్యాచ్ని ఏం తీసుకొని కొట్టాలో చెప్పాలి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమ్మా, మరి ఎందుకని వైసీపీ పార్టీ నాయకులు కానీ వైసీపీ లీడర్స్ కానీ ఎవరు ఇంతవరకు ఎందుకని స్పందించలేకపోయారు అనుకోవచ్చు అంటారు దీని మీద? ఎందుకు అదే చెప్పట్లా ఏమవుతుందని సంధించట్లా. కానీ వాళ్ళు వచ్చినా బయటికి రాకపోయినా సాక్షిని మాత్రం వదిలిపెట్టేది లేదు, భారతీ రెడ్డిని వదిలిపెట్టేది లేదు, జగన్మోహన్ రెడ్డిని అంతకన్నా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు కొమ్మినేని శ్రీని
రాజుని ఇద్దరిని అర్జెంటుగా వీళ్ళు జైల్లో వేయాలి. మా కుర్రాడు ఒక్క మాట భారతీరెడ్డిని అన్నందుకు తీసుకెళ్ళి మా బాబు గారు జైల్లో వేశారు. మేము బాధపడ్డాం. కానీ ఆ పిల్లోడు తెలుసో తెలియకో, చిన్నోడు పెళ్ళి కూడా కాలేదు, ఆ పిల్లోడు తెలుసో తెలియకో మాట్లాడినందుకు తీసుకెళ్ళి జైల్లో వేశారు. బాబు గారికి మేము ఇదే చెప్తున్నాం, లోకేష్ బాబు గారికి ఇదే చెప్తున్నాం. ఖచ్చితంగా కొమ్మినేని సీన్ని రాజుని అర్జెంటుగా జైల్లో వేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలైనా సరే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము ప్రకటిస్తున్నాం. అంటే ఇక్కడ చూస్తే అమ్మా ప్రధానంగా మరి ఈ వైసీపీ నాయకుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక రోజా గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలమ్మా. గతంలో భారతి గారిని ఏదో అన్నారు అని చెప్పి ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి అదే క్వశ్చన్ అడుగుతున్నానమ్మా. కిరణ్ గురించి చంపేస్తాము, ఇలాంటి వ్యక్తి బతకూడదని మాట్లాడిన ఇదే మహిళ ఈరోజు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు? అదే ఎందుకు మాట్లాడట్లేదో మరి. భారతిరెడ్డే ఆడమనిషి. ఇంత అమరావతిలో ఉన్నోళ్ళు కానీ మన ఆంధ్రాలో ఉన్న ప్రతి ఆడబడుచు కాదా మీకు అని అడుగుతున్నాం మేము. అమ్మ భారతిరెడ్డి ఇప్పుడైనా స్పందించి బయటకు వచ్చి అన్నమాట తప్పు అని నువ్వు చెప్పకపోతే మాత్రం మేము ముందు మీ ఇంటి ముందు ధర్నా చేస్తానికి మేము సిద్ధమవుతున్నాం అంతే. చివరిగా ఒక ప్రశ్న అమ్మా. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు ఇంతకు ముందలే ఒక వార్త అయితే చూశాను, దీన్ని భారతిరెడ్డి గారికి ఆపాదించమాకండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించమాకండి, సాక్షి టీవీకి ఆపాదించమాకండి, ఏదో ఒక అనలిస్ట్ మాట్లాడిన దానికి మా ఛానల్కి ఏం సంబంధం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నువ్వు కూడా చూశాను పేపర్లో దేంట్లోనో చూశానని చెప్పి వాగావు కదా. కొమ్మినేని శ్రీనివాసు నువ్వు కూడా వాగావయ్యా. ఆ మాట అతనే వాగలేదు. అతనేమన్నా ఇంత నీచంగా మాట్లాడాడు. అసలు కండమ్స్ దగ్గర మొత్తం అసలు అనకూడని మాటలు, మా నోట చెప్పలేని మాటలు, అలాంటి మాటలతోటి మాట్లాడారు. కానీ మీ ఇద్దరిని మాత్రం అసలు సాక్షి టీవీ మూసేయాలి, వీళ్ళిద్దరిని అర్జెంటుగా జైల్లో వేయాలని మేము కోరుకుంటున్నాం మహిళలుగా అందరము. ఇది ఒక్క నోటి మాట కాదు, ఇది కోట్ల జనాలు అందరూ స్పందించే మాటే ఇది. ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వేయాలని మేము అనితమ్మను కూడా కోరుకుంటున్నాం. అమ్మ అనితమ్మ దీని మీద చర్య తీసుకోవాలి, నువ్వు తీసుకొని వీళ్ళిద్దరిని మాత్రం జైల్లో వేయాలని మేము కోరుకుంటున్నాం.